హలో స్టూడెంట్స్, డిఫరెన్షియేషన్లో యూ ఇంటూ వి యూ బై వి ఫార్ములాస్ ఉన్నాయి. అవి చూసి ప్రాబ్లమ్స్ ఒకసారి స్టార్ట్ చేద్దాం. చూడండి మాకు ఒకసారి. ఫస్ట్ ఫార్ములా ఏంటంటే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ ఇంటూ వి. ఇంపార్టెంట్ మేడం, 2 మార్క్స్ ఉంది. డిఫరెన్స్ చేసేటప్పుడు యూని అలాగే పెడతాము, విని డిఫరెన్స్ చేస్తాం. ప్లస్ నెక్స్ట్ వి అలాగే ఉంటుంది, డియూ బై డిఎక్స్. గుర్తుపెట్టుకోండి, డివై బై డిఎక్స్ యూ ఇంటూ వి. యూ ఇంటూ వి అంటే సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. చూడమ్మా, సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. ఇక ఐడెంటిఫై చేయాలంటే యూ ఇంటూ వి సింపుల్గా గుర్తుపెట్టాలంటే గుడి గుర్తు 2 ఎక్స్లు ఉండాలి, వీటి మధ్య ఇంటూ ఉండాలి, అప్పుడు యూ ఇంటూ వి వస్తాయి. అలా కాకుండా 5 ఇంటూ సైన్ ఎక్స్ ఉంది, 5 ఇంటూ సైన్ ఎక్స్, రెండింటి మధ్య ఇంటూ ఉంది. కానీ నేనేం చెప్తాను మీకు, యూ ఇంటూ విలో 2 ఎక్స్లు ఉండాలా, ఈడెక్స్ ఈడ ఒక ఎక్స్ ఉంది, ఈడ ఎక్స్ ఉంది అంటే యూ ఇంటూ వి కాదు. ఇలా అది ఇంకో చూద్దాం. ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. 2 ఎక్స్లు ఉన్నాయా, ఒకటి యూ అనుకుంటాం, ఒకటి వి అనుకుంటాం, అంటే యువి మెథడ్. అలా కాకుండా ఇంకోటి చూద్దాం. లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ యూ ఇంటూ వి అయితే మీరు అనుకోవచ్చు, సార్ లాగ్ ఉంది సైన్ ఎక్స్ ఉంది కదా, యూ ఇంటూ వి. యూ ఇంటూ వి అంటే ఒకటే గుర్తుపెట్టుకో, 2 ఎక్స్ ఉండాలా, ఇక్కడ ఒక ఎక్స్ ఉంది, ఇక్కడ ఒక లేదు, కాబట్టి ఇది యూ ఇంటూ వి మెథడ్ కాదు. గుర్తుపెట్టుకో, యూ ఇంటూ వి అనే మెథడ్ కావాలి అంటే 2 ఎక్స్లు ఉండాలి. చూడండి మా, ఇదే లాగ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. ఫస్ట్ 2 ఎక్స్లు ఉన్నాయా చూడు, 2 ఎక్స్లు ఉన్నాయి, మధ్యలో ఇంటూ ఉందా లేదా చూడు, ఇంటుంది, అంటే లాగ్ ఎక్స్ ఇంటూ సైన్, అంటే ఒకటి యూ అనుకుంటాం, ఒకటి వి అనుకుంటాం. పైన చూడు, ఒక ఎక్స్ ఉంది, లాగ్ లేదు, కాబట్టి ఇది లాగ్ ఎక్స్, అంటే ఇది యూవి మెథడ్ కాదు, ఇది యూవి మెథడ్. ఇంకోటి చూద్దాము, ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్, 2 ఎక్స్లు ఉన్నాయి, కాబట్టి యూవి మెథడ్. ఇంకోటి చూద్దాం, ఈ పవర్ ఎక్స్ కాస్ ఎక్స్, 2 ఎక్స్లు ఉన్నాయి, యూవి మెథడ్. నెక్స్ట్ చూద్దాం, 7 లాగ్ ఎక్స్, ఒక ఎక్స్ ఉంది, అంటే ఇది యూవి మెథడ్ కాదు. గుర్తుపెట్టుకోండి, యూ ఇంటూ వి అంటే ఇంటూ ఉండాలా, 2 ఎక్స్లు ఉండాలా, ఉంటేనే దాన్ని యూ ఇంటూ వి మెథడ్ అంటాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. యూ ఇంటూ వి మెథడ్ అంటే ఖచ్చితంగా 2 ఎక్స్లు ఉండాలా, మధ్యలో ఇంటూ ఉండాలి, ఒకటి ఉంటే కాదు, ఒకటి ఉంటే చైన్ రూల్స్. ఇది ఒక ఫార్ములా అమ్మా. నెక్స్ట్ ఇంకో ఫార్ములా, యూ బై వి. దీంట్లో ఇంకో ఫార్ములా ఉంది, డివై బై డిఎక్స్ యూ ఇంటూ వి ఇంటూ డబ్ల్యూ అని, కానీ మనం ఎక్కువ యూజ్ చేసి ఈ ఫార్ములా. నెక్స్ట్ ఫార్ములా డివై బై డిఎక్స్ యూ బై వి అంటే వి అలాగే ఉంటుంది, డియూ బై డిఎక్స్ మైనస్ యూ కాన్స్టెంట్ ఉంది, విని డిఫరెన్స్ ఇస్తాం, బై వి స్క్వేర్. ఇవి ఫార్ములాస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. యూ ఇంటూ వి, యూ బై వి, ఈ 2 ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఇదైతే ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఎట్లా ఉంటుంది, సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్, ఎక్స్ బై లాగ్ ఎక్స్, ఎక్స్ సైన్ టీ, లేకుంటే సైన్ టీ బై కాస్ టీ అనుకోవచ్చు. మా బైలో ఉంటుంది కాబట్టి ఇది కనుక్కోవాలంటే గుర్తుపెట్టుకో, 2 ఎక్స్లు ఉండాలా, ఖచ్చితంగా ఏముండాలా, ఇంటూ ఉండాలి. ఓకేనా, ఈ ఫార్ములాస్. ఇప్పుడు దీని మీద మనము కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం. ఫార్ములాస్ అయిపోయినాయి, హైపర్బోలిక్ ఇన్వర్స్ ఫార్ములాస్ ఉన్నాయి, అవి ప్రాబ్లం చెప్పేటప్పుడు చెప్తాను. ఓకేనా, ఇక్కడికి వెరీ వెరీ ఇంపార్టెంట్, యూ ఇంటూ వి, యూ బై వి. వీటి మీద కొన్ని ప్రాబ్లం చేద్దాం, చూద్దాం. ప్రాబ్లం చేస్తే మీకు ఐడెంటిఫై అవుతుంది, చూసినప్పుడే యూ ఇంటూ వీనా కాదా అనేది చూద్దాం. ఓకేనా, చూడమ్మా, ఫస్ట్ ఒక ప్రాబ్లం చేద్దాం. ఎట్లా అడుగుతా అంటే ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ the function f of x is equal x square minus 3 into 4x cube plus 1 అని అడుగుతాడు. ప్రాబ్లం గుర్తుపెట్టుకో, చూడండి,
ప్రాబ్లం ఎలా అడుగుతా అంటే ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 4x³ ప్లస్ n 4x³ ప్లస్ 1. మీకు ఒకటే ఒకటి చెప్తున్నా, యూ ఇంటూ వి మెథడ్ అంటే ఏంటి? ఇంటూ ఉంది, రెండు ఎక్స్లు ఉండాలి అంటే ఎక్స్ పవర్ ఉన్న వచ్చి ఎక్స్ పెట్టి ఈడ ఒక ఎక్స్ ఉంది, ఈడ ఎక్స్ ఉంది, వీటి మధ్య ముందు ఇంటూ ఉంది అంటే యూవి మెథడ్ అనుకోవాలి. యూవి మెథడ్ అంటే నీకు ఫార్ములాస్ రావాలి. మీకు డౌట్ రావచ్చు, సార్ మీరు ఏమో dY/dx అన్నారు, ఇక్కడ ఏమో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నారు. నేను స్టార్టింగ్ లో చాప్టర్ చెప్పేటప్పుడు చెప్పాను మీకు, ఏమని చెప్పాను? dY/dx అన్న, y1 y డాష్ అన్న, y1 అన్న, ఎఫ్ డాష్ ఎక్స్ అన్న, అన్ని ఏం చెప్పాను? dY/dx ఎఫ్ డాష్ అన్న, y1 y డాష్ అన్న, ఏదన్నా ఏంది? ఈ మూడిట్లు ఏదన్నా ఏంది మనకు dY/dx అని అర్థం. dY/dx అని ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నాను అంటే ఎఫ్ డాష్ ఎక్స్ చాలు. ఎఫ్ డాష్ ఎక్స్ అంటే ఏంది? dY/dx. యూ ఇంటూ వి మెథడ్ చూడమ్మా, ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఒకసారి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 4x³ ప్లస్ 1. ఇది యూ అనుకోవాలా, ఇది వి అనుకోవాలి. ఫార్ములా ఏంటంటే dY/dx ఈక్వల్ dY/dx u ఇంటూ వి ఈక్వల్ టు యూ అలాగే ఉంటుంది, విని డిఫరెన్స్ చేస్తాం, వి అలాగే ఉంటుంది, dU/dx డిఫరెన్స్ చేస్తాం. ఓకేనా? చూడమ్మా, యూ ఇంటూ వి మెథడ్ అంటే ఇది యూ ఇది వి, దీని ప్రకారం చేద్దాం. డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ ఓ సైడ్ అంటే ఎఫ్ డాష్ ఎక్స్. ఎఫ్ డాష్ ఎక్స్ అంటే ఏంది? dY/dx అని గుర్తుపెట్టుకోండి. ఎఫ్ డాష్ అంటే dY/dx. చూడమ్మా, ఇప్పుడు యూవి మెథడ్ అంటే ఫార్ములా ఏంది? యూ అంటే ఏంది? ఫస్ట్ ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 dY/dx వి అంటే 4x³ ప్లస్ 1 ప్లస్ వి అంటే ఇదే కదా 4x³ ప్లస్ 1 dY/dx. యూ అంటే ఏంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 3. చూడమ్మా, ఇప్పుడు డిఫరెన్స్ చేస్తున్నాను. ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 అలాగే పెట్టేస్తాయి. ఇక్కడ డిఫరెన్స్ చేసినప్పుడు dY/dx 4 ఏంది? కాన్స్టెంట్, పక్కన పెట్టేస్తాయి. dY/dx x³ ప్లస్ dY/dx 1 ప్లస్ 4x³ ప్లస్ 1 అలాగే పెట్టాయి. దీని డిఫరెన్స్ dY/dx ఎక్స్ స్క్వేర్ మైనస్ dY/dx కాన్స్టెంట్. ఇప్పుడు ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చెప్పిన ఫార్ములాస్ గుర్తుండాలి. చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 4 కాన్స్టెంట్ dY/dx x³ dY/dx x³ ఇది ఎలా ఉంది మా ఫార్ములా? dY/dx x పవర్ n ఫార్ములా ఉంది అంటే ఏంది? n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. n అంటే ఇక్కడ ఏముంది మా? 3 ఇంటూ ఎక్స్ పవర్ 3 మైనస్ 1 అంటే 3 ఇంటూ ఎక్స్, 3లో 1 పోతే 2 అంటే దీని బదులు రాసుకోవచ్చు 3x². 3x². సరే సార్, నువ్వు ఫార్ములాస్ చెప్పినా కరెక్టే, నాకు ఫార్ములాస్ గుర్తులు లేవంటే దీనికి గుడ్డి గుర్తు ఒకటే గుర్తుమా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. dY/dx x³ అడిగినా అనుకో, dY/dx x³ కాదు ఏదైనా అంటే పవర్ ముందర రావాలా, 3x పవర్లో ఒకటి తీయాలి x². అదే నచ్చినది. నెక్స్ట్ చూడు, dY/dx x పవర్ 6 పవర్ ముందర రావాలా, 6x పవర్లో ఒకటి తీస్తాయి 5. ఏదన్నా సరే అమ్మా, dY/dx x పవర్ 10 పవర్ ముందర రావాలా 10 పవర్లో ఒకటి తీస్తాయి 9. అట్లా 100 అనుకో, dY/dx x పవర్ 100 పవర్ ముందర రావాలా 100 ఒకటి తీసేస్తా 99. ఆ మెథడ్లో వేయాలి. ఫార్ములాస్ గుర్తుండాలా, ఫార్ములాస్ గుర్తుంటే వేయాలా. అందుకే ఫార్ములాస్ అన్ని నేను ఫస్ట్ స్టార్టింగ్ చేసిన, మీరు అవన్నీ ఒకసారి బయట చూడమా. ఇప్పుడు dY/dx x³ అంటే పవర్ ముందరకు వస్తుంది 3 పవర్లో ఒకటి తీస్తాయి 2 అంతేనా. ప్లస్ dY/dx కాన్స్టెంట్, dY/dx కాన్స్టెంట్ ఇది 0 క్లోజ్ చేస్తాయి ప్లస్ 4x³ ప్లస్ 1 dY/dx x² పవర్ ముందర రావాలి, పవర్ ఒకటి తీస్తాయి 1
ఓకేనా ప్లస్ మైనస్ dy is constant 0. f dash x is equal to x cube minus 3 into 4 3 ja 12x square 0 0 plus 4x cube plus 1 4x cube plus 1 చూడమా 2 కాన్స్టెంట్ dy dx x dy by dx ఫార్ములా చెప్పిన 1 కాబట్టి 1 dy 0 కాబట్టి 0 తో మనకు పర్లేదు ఓకేనా చూడమా ఇప్పుడు f dash x is equal to ఈ 12x స్క్వేర్ తో మళ్ళీ చేసాయి 12x స్క్వేర్ ఇంటూ 3 కదా చూడమా 12 1 जा 12 1 లేదా 12x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ 12 x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ x పవర్ 4 మైనస్ 12 3 जा 36 x స్క్వేర్ చూడమా 2 1 जा 2 4 2 जा 8 8x क्यूब 2 1 जा 2 చూడమా f dash x is equal to 12x power 4 12x power 4 13x క్యూబ్ లో 8x క్యూబ్ పోతే ఎంత 36x స్క్వేర్ లో 86 పోతే ఎంత మైనస్ 22 28x స్క్వేర్ ప్లస్ 2 అంతేనా 20x పవర్ 4 అన్న మిస్టేక్ పోయింది చూద్దాం అన్న చూద్దాం ఒక నిమిషం చూడమ్మా ఇక్కడ మిస్టేక్ పోయింది ఎక్కడ పోయిందంటే ఇక్కడ ఆల్రెడీ dy dx x స్క్వేర్ అంటే 2x కదా 2x ఇప్పుడు ఏమొస్తుంది 4 2 जा 8x x క్యూబ్ x అంటే x పవర్ 4 2 ఇంటూ x x ఇప్పుడు వస్తాయి చూడండి 12x పవర్ 4 8x పవర్ ఎంత 20x పవర్ 4 మైనస్ 36x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2x మీకు ఫార్ములాస్ రావాలా చూస్తే అమ్మడే u ఇంటూ v u ఇంటూ v u ఇంటూ vలో u అలాగే పెడతావు v డిఫరెన్స్ vని డిఫరెన్స్ చేసేటప్పుడు 4 అలాగే ఉంటుంది dy dx x క్యూబ్ చేస్తాం x క్యూబ్ అంటే మనకు ఫార్ములా డైరెక్ట్ వస్తే పర్వాలేదు లేదంటే 4 ముందే వైపు 4లో కూడా తగ్గాలి ఓకేనా ఇంకో ప్రాబ్లం చేద్దాం చూడండి ఇంకో ప్రాబ్లం చూద్దాం చూడండి నెక్స్ట్ find the derivative of the function y is equal to e power 2x into log 3x plus 4 find dy by dx రెండు x ఉన్నాయా ఇక్కడ ఒక x మధ్యలో ఏముంది ఇంటూ ఉందా కాబట్టి u మెథడ్ ఫస్ట్ ఏం చేస్తున్నాడు ఏమి ఇచ్చినాడు y ఈక్వల్ టు e పవర్ 2x ఇంటూ log 3x plus 4 ఫస్ట్ u ఇంటూ v ఇది u ఇది v ఫార్ములా కావాలి మనకు dy by dx u ఇంటూ v u ఇంటూ v అంటే యూని అలాగే పెడతావు విని డిఫరెన్స్ చేస్తావు ప్లస్ v అలాగే పెడతావు యూని డిఫరెన్స్ చేస్తావు గుర్తుపెట్టు తర్వాత దీనిలో ఫస్ట్ కొన్ని ఫార్ములాస్ మనం చూడమ్మా dy by dx e పవర్ x నెక్స్ట్ dy by dx log x 1 by x ఇవి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చూడమ్మా ఇది చేస్తామంటే డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్ dy by dx ఈక్వల్ టు u ఇంటూ v u అంటే ఏందమ్మా e పవర్ 2x అలాగే పెడతావు v డిఫరెన్స్ అంటే dy by dx log ఆఫ్ 3x plus 4 నెక్స్ట్ v అలా పెడతాం అంటే దీన్ని కాన్స్టెంట్ పెడతాము log ఆఫ్ 3x plus 4 ఏం దాన్ని డిఫరెన్స్ చేయాలా u డిఫరెన్స్ అంటే dy by dx e పవర్ 2x డిఫరెన్స్ చేస్తాం ఓకేనా చూడమ్మా dy by dx
ఈక్వల్ టు ఈ పవర్ 2x అలా ఉంది. దీన్ని డిఫరెన్స్ చేద్దాం. దీన్ని డిఫరెన్స్ చేసేటప్పుడు చూడమ్మా, ఈ టర్మ్ మొత్తం ఎక్స్ అనుకో, అంటే dy/dx log x ఫామ్లో ఉందా, అంటే మనకు dy/dx log x అంటే 1/x. x బదులు ఏముంది, ఇది ఉందా 3x + 4 ఉంది, లాగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది 3x + 4 ఉంది. దీన్ని డిఫరెన్స్ చేద్దాం, అంటే dy/dx 3 కాన్స్టెంట్ 3x ప్లస్ dy/dx 4 ప్లస్ చూడమ్మా, ఇది అలాగే ఉంటుంది log 3x + 4. దీన్ని డిఫరెన్స్ చేద్దాం. ఇప్పుడు ఎలా ఉంది, ఇదంతా x అనుకో, dy/dx e పవర్ x అంటే e పవర్ x కదా, ఇదంతా x అనుకుంటే ఈ 2x ను x అనుకో, dy/dx e పవర్ x అంటే e పవర్ 2x. ఈ పవర్ అంటే ఈ అయిపోయింది. మా నెక్స్ట్ ఏముంది dy/dx 2x ఉంటాయి కదా, dy/dx 2x. చూడండి ఇక్కడ బాగా చూడండి, ఓన్లీ ఈ పవర్ x ఉంటే ఈ పవర్ x వస్తాం, కానీ పక్కన మనకి ఏముంది 2x ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని ఏమంటాం, ఇది అంత x అనుకుంటాం. dy/dx e పవర్ x అంటే e పవర్ x, x వల్ల ఏముంది 2x, ఈ పవర్ అయింది. నెక్స్ట్ ఏముంది 2x డిఫరెన్స్ చేయాలి. చూడమ్మా, ఇప్పుడు dy/dx ఇంటూ చేసాయి e పవర్ 2x బై 3x + 4. 3 కాన్స్టెంట్ కదమ్మా, ముందర రాసాయి. ఇప్పుడు dy/dx x, dy/dx కాన్స్టెంట్ 0. చూడమ్మా, log ఆఫ్ 3x + 4 e పవర్ 2x అలాగ ఉంటుంది. 2 కాన్స్టెంట్ dy/dx x, మనకు dy/dx x = 1 ఫార్ములా ఉంది కదా, అంటే dy/dx e పవర్ 2x బై 3x + 4. చూడమ్మా, 3 కాన్స్టెంట్ dy/dx x 1, dy/0 కాబట్టి 0 కాబట్టి log 3x + 4 e పవర్ 2x ఇంటూ dy/dx x 1. చూడమ్మా అనిపిస్తుందా, అది రాస్తాడు లాస్ట్ ఆన్సర్. చూడమ్మా, dy/dx = 3 × 1 అంటే 3 + 0 అంటే 3 ముందరకు వచ్చి అంటే 3 e పవర్ 2x బై 3x + 4 ప్లస్ e పవర్ 2x 2 × 1 2 ముందర రాస్తాయి log ఆఫ్ 3x + 4 e పవర్ 2x. 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా సింపుల్, u × v మెథడ్. ఇప్పుడు u × v మెథడ్ కాకుండా వేరే మెథడ్ ఏమంటే చూద్దాం ఒకసారి. చూడండి, నెక్స్ట్ చూడమ్మా, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ ఆఫ్ f of x e పవర్ x x² + 1. నువ్వు చూసినప్పుడే 2x ఉన్నాయా లేదా, 2x's ఉన్నాయా, x మధ్యలో ఇంటూ ఉందా లేదా, ఇంటూ ఈ పవర్ ఇంటూ x² + అంటే u × v మెథడ్ తెలుసుకోవాలి. ఎంబడే 2 uలు ఉన్నాయి మధ్యలో ఇవి. ఏం చేస్తావు, ఫస్ట్ f of x = e పవర్ x ఇంటూ x² + 1. ఇది u, ఇది v, డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్. f' x = u అలాగే పెడతాం. దీన్ని డిఫరెన్స్ చేస్తాం, dy/dx ఈ x² + 1 ప్లస్ v అంటే v అలాగే పెడతాం, x² + 1. u డిఫరెన్స్ చేయాలి, అంటే ఈ పవర్ dy/dx ఈ పవర్ x. ఇక్కడ నీకు ఏం ఫార్ములాస్ ఇంపార్టెంట్ అంటే చూడమ్మా, dy/dx ఈ పవర్ x రెండో ఫార్ములా ఏంటంటే dy/dx x² అంటే ఏం చెప్పాను, పవర్ ముందర రావాలా, పవర్లో ఒకటి తగ్గాలి, అంటే పవర్ ముందరకు వస్తే 2 × x, పవర్లో ఒకటి తగ్గితే 1 అంటే ఇంక 2 అండి. మనకి ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. చూడమ్మా, ఇప్పుడు f' x = ఈ పవర్ x ఎలా ఉంటుంది, dy/dx x² ప్లస్ dy/dx కాన్స్టెంట్ ఈ టర్మ్ అంతా ఒక పక్కన ప్లస్ x² + 1
ఇంకా dy/dx e పవర్ x అంటే e పవర్ చూడమ్మా ఇప్పుడు f dash x is equal to e పవర్ x dy/dx x స్క్వేర్ పవర్ ముందర రావాలా పవర్లో కూడా దిగాలి అంటే 2x dy/dx కాన్స్టెంట్ చూడమ్మా dy/dx కాన్స్టెంట్ 0 ప్లస్ ఈ x స్క్వేర్ ప్లస్ 1 అలాగే ఉంటుంది dy/dx e పవర్ x dy/dx e పవర్ x e పవర్ x అంటే f dash x is equal to 2x ప్లస్ 0 అంటే 0 అంటే e పవర్ 2x అంటే 2x e పవర్ x ఇంటూ 2x ప్లస్ e పవర్ x ఇంటూ x స్క్వేర్ ప్లస్ ఇక్కడికి రాస్తే సరిపోతుంది లేదు నేను కామన్ తీస్తుంటే ఇక్కడ e పవర్ x ఉంది ఇక్కడ e పవర్ x కామన్ తీస్తే మనకు ఏమవుతుంది f dash x is equal to e పవర్ x కామన్ తీస్తే ఏమవుతుంది 2x ప్లస్ ex స్క్వేర్ ప్లస్ 1 అయిపోయింది 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం చూడమ్మా ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ f of x e పవర్ 2x టు log u ఇంటూ v మెథడ్ ఈడ x ఉంది ఈడ x ఉంది రెండు ఉన్నాయి ఇది u అనుకో ఇది v అనుకో ఇది u ఇది v ఫస్ట్ చూడు f of x is equal to e పవర్ 2x into log x difference with respect to x on both side f dash x is equal to చూడమ్మా u into v ఇది u ఇది v u అలా ఉంటుంది అంటే e పవర్ 2x అలా ఉంటుంది dy/dx v ని అంటే log x అలాగే ఉంటుంది దీన్ని డిఫరెన్స్ చేయాలి అంటే dy/dx e పవర్ 2x ఇక్కడ మనకు రెండు ఫార్ములాస్ చూడు ఇంపార్టెంట్ dy/dx e పవర్ x నెక్స్ట్ dy/dx log x 1/x ఇవి ఇంపార్టెంట్ చూడమ్మా ఇప్పుడు f dash x is equal to e పవర్ 2x అలాగే పెట్టాయమ్మా దీన్ని డిఫరెన్స్ చేయి dy/dx log x dy/dx log x 1/x ప్లస్ log x అలాగే ఉంటుంది ఇక్కడ చూడండి మనకు dy/dx e పవర్ x అంటే e పవర్ x ఉంటాయి కానీ ఇక్కడ ఏముంది 2 ఉంది అంటే ఇదంతా x అనుకో e పవర్ x dy/dx e పవర్ x అంటే ఇదంతా x అనుకుంటే dy/dx e పవర్ x అంటే e పవర్ 2x dy/dx e అయిపోయింది ఏముంటుంది 2x ఉంటుంది మళ్ళీ 2x డిఫరెన్స్ చేయాలి గుర్తుపెట్టుకోవాలా ఓన్లీ x ఉంటే dy/dx e పవర్ x అంటే e పవర్ x ఉంది కానీ మనకు 2x ఉంది కాబట్టి dy/dx e పవర్ x ఇదంతా x అనుకుంటావు dy/dx e పవర్ x అంటే e పవర్ x e అయిపోతుంది మళ్ళీ 2x ఉంటుంది 2x డిఫరెన్స్ చేయాలి అంటే f dash x is equal to e పవర్ 2x 1/x ప్లస్ log x e పవర్ 2x 2 కాన్స్టెంట్ ముందర రాస్తే dy/dx x మనకు dy/dx x ఏందమ్మా 1 కాబట్టి f dash x is equal to e పవర్ 2x by 1/x plus log x e పవర్ 2x dy/dx x 1 అంటే మనకు లాస్ట్ టైం వస్తుంది చూడు f dash x is equal to e పవర్ 2x into 1/x plus e పవర్ 2x ముందు రాసుకో e పవర్ 2x log x 2 into 1 ఇక్కడ మనకి e పవర్ 2x e పవర్ 2x కామన్ ఉంది కాబట్టి తీసేస్తే కామన్ f dash x is equal to e పవర్ 2x కామన్ తీస్తే 1/x ప్లస్ e పవర్ 2x పోతుంది మా 2 into log x 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సింపుల్ మా చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ చూడమ్మా ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ 5 into sin x ప్లస్ e పవర్ x into log x అంటున్నాడు ఓకేనా గుర్తుపెట్టుకో 5 into sin x అంటున్నాడు చూడు ఇక్కడ ఒక x ఉంది ఇంకో x లేదు అంటే ఇది uv మెథడ్ కాదు ఈడ x ఉంది ఈడ x ఉంది అంటే ఇది uv మెథడ్ ఫస్ట్ చూడు y ఈక్వల్ టు 5 into sin x ప్లస్ e పవర్ x into log x అంటే ఇది uv మెథడ్ కాదు ఇది u ఇది v మెథడ్ డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్ uv మెథడ్ అంటే రెండో చెప్పిన 2 x ఉండాలా మధ్యలో ఇంటూ ఉండాలా ఇక్కడ 2 x లేవు అంటే ఇది మామూలు ఫార్ములా వేసుకున్నాం ఇది uv మెథడ్ చూడమ్మా ఇప్పుడు
అంటే ఇది u అనుకుంటాం, ఇది v అనుకుంటాం. చూడమ్మా ఇప్పుడు dy/dx 5 కాన్స్టెంట్ ముందర రాస్తాం. అంటే dy/dx sin x ప్లస్ dy/dx e పవర్ x ఇంటూ log x. అంటే ఇది u, ఇది v. చూడమ్మా ఇప్పుడు dy/dx 5 ఇంటూ dy/dx sin x అలాగే పెడదాం. ఇప్పుడు u మెథడ్, u అంటే ఏంది, e పవర్ x అలాగే పెట్టేస్తాయి. dy/dx log x డిఫరెంట్ చేద్దాం. log x అలాగే పెడతాం. dy/dx e పవర్ x డిఫరెంట్ చేద్దాం. ఇక్కడ మనకి ఏమేమి ఫార్ములాస్ కావాలంటే చూడమ్మా, ఫస్ట్ ఫార్ములా dy/dx sin x. dy/dx sin x అంటే cos x. ఫార్ములాస్ రాకుంటే ఒక్క ప్రాబ్లం కూడా అర్థం కాదు. అందుకే మీకు ఫార్ములాస్ ఫస్ట్ చెప్పాను. ఫార్ములాస్ వస్తేనే ప్రాబ్లం వస్తాయి, ఫార్ములాస్ రాకుంటే రావు. నెక్స్ట్ dy/dx log x. log x అంటే 1/x. నెక్స్ట్ dy/dx e పవర్ x అంటే e పవర్ x. ఈ ఫార్ములాస్ 3 మనకి ఇంపార్టెంట్. చూడమ్మా ఇప్పుడు dy/dx 5 కాన్స్టెంట్, dy/dx sin x. dy/dx sin x అంటే cos x ప్లస్ e పవర్ x అంటే dy/dx log x. dy/dx log x 1/x ప్లస్ log x అలాగే ఉంటుంది. dy/dx e పవర్ x చూడమ్మా ఇప్పుడు dy/dx 5 ఇంటూ cos x. ఇక్కడ e పవర్ x ఉంది, ఇక్కడ e పవర్ x కామన్ తీమ్మా. e పవర్ x కామన్ తీసే ఉంది 1/x ప్లస్ log x. అయిపోయింది. 2 మార్క్స్ చాలా ఈజీ మా. 2 మార్క్స్ ఈజీగా వేసుకుంటాం. u ఇంటూ v మీద ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకొకటి ఉంటే అవి చూద్దాం. చూడండి ఒకసారి. ఫార్ములాస్ మాత్రం వెరీ ఇంపార్టెంట్.